అవని అయితే అక్షయ్‌ని బండి మీద తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అది చూసి అవని వాళ్ళ బండి దగ్గరికి వస్తూ ఉంటాడు. "ఏమైందమ్మా?" అని అనేసరికి ముందు ఇయన్ని ఇంట్లో తీసుకెళ్దాం పద మామయ్య అని చెప్పేసి లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక అక్షయ్‌ని సోఫాలో పడుకోబెడుతూ ఉంటుంది. ఇక "ఏమైంది అవని? అక్షయ్ ఏమైందిరా?" అని చెప్పేసి బామ్మ అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే పడుకోబెట్టేసి అక్షయ్‌కైతే అలా తల నిమరడం అవన్నీ చేస్తూ ఉంటుంది అవని. ఇక అవని అయితే అక్షయ్ నేను అత్తయ్య గారిని ఇంటి దగ్గర దింపేసి వస్తుండగా ఈయన వాంతులు చేసుకొని కళ్ళు తిరిగి పడిపోయారు బామ్మ. అది చూసి తీసుకొచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అవని. అలా అక్షయ్ పరిస్థితిని ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇక్కడ తీసుకొచ్చాను అని అనేసరికి ఏమైంది వీడికి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక చలికైతే వణుకుతూ ఉంటాడు అక్షయ్. ఇక చలికి వణుకుతున్న అక్షయ్‌కి జ్వరం వచ్చిందేమో అని చెప్పేసి తడిగుడ్డ పెట్టడం అవన్నీ చేస్తూ ఉంటుంది. ఒళ్ళు తొడడం అవన్నీ చేస్తూ అవని అయితే దగ్గరుండి సేవలు చేస్తూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే అలా స్పృహ కోల్పోయినట్లుగా ఉంటాడు. ఇక ఎంత అవని అయితే అలా సేవలు చేస్తూ ఉండగా అక్షయ్‌కైతే మెలకువ వస్తూ ఉంటుంది. ఇక మెలకువ వచ్చి అలా అవనిని చూస్తూ ఉంటాడు. హమ్మయ్య! ఈయనకి మెలకువ వచ్చింది అని చెప్పేసి అవని అయితే రిలాక్స్ అయ్యే టైంలో అక్షయ్ అయితే అసలు నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎలా ఉందండి? బానే ఉంది కదా! ఇప్పుడు మీకు ఫ్రీగానే ఉంది కదా! అని అవని మాట్లాడుతూ ఉండగా అసలు నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసి అక్షయ్ అయితే ఆహ్, దీనిలో అనేసరికి అవని అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక అది కాదండి అని చెప్పేసి అనేసరికి లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇక్కడ ఉండడానికి వీల్లేదు అన్నట్లుగా అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇక అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక అవని అయితే ఏదో అక్షయ్‌కి అయితే చెప్పబోతూ ఉంటుంది. అయినా అక్షయ్ వినకుండా అలా అవనినైతే గసిరేస్తూ ఉంటాడు.